ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది, అంటే అజేయమైనది, అంటే ఓడింపబడనిది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది, అంటే జయించుట సులభమైనది. గూఢార్థము: ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటే మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అన్నది ప్రశ్న. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండాలి, తనకు తాను సమాధానపరచుకొనాలి. అందువల్ల తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని. అందున మహారథి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు సైన్యం తక్కువ అని, తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉందని, వారికన్నా మనమే ఎక్కువ అని, కాబట్టి కౌరవుల విజయం తథ్యమని నొక్కి వక్కాణిస్తున్నాడు. దీనివల్ల విజయం విషయంలో మనస్సులో సందేహంగానే ఉన్నాడని తెలుస్తోంది. గీతా సుగీతా కర్తవ్య. ప్రతిరోజు భగవద్గీతను విందాం, ప్రచారం చేద్దాం. సబ్స్క్రైబ్ టు ఆనందో బ్రహ్మ సంస్కృతం యూట్యూబ్ ఛానల్. శుభం భూయాత్.